ఈరోజు మార్చి స్కూల్ నందు ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలా. పూర్వంలో నేను కూడా అక్కడి నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక చదువుకొని మంచి స్థాయికి వెళ్ళాలనే దానికి ఇదే నిదర్శనము. ఎందుకంటే నేను కూడా ఇక్కడ చాలా అల్లరి చేసేవాడిని. చాలాసార్లు మా రఫీక్ సార్ చాలాసార్లు కొట్టినాడు. శివప్రసాద్ సార్ అంటే నాకు చాలా భయం ఉండే, ఎందుకంటే బాగా కొడతాండే సార్. కాబట్టి మా లక్ష్మీ మేడం అట్లాంటి అమ్మ లాంటిది, ఎప్పుడు ఏ రోజు కూడా ఎవరిని కూడా కొట్టేది కాదు. నాకు ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషం ఉంది. కాబట్టి మీరు కూడా బాగా చదువుకొని మంచి స్టేజ్కి వెళ్ళి 10 మందికి మీరు కూడా హెల్ప్ చేసే స్థాయికి వెళ్ళాలని చెప్పి సర్వముఖంగా కోరుకుంటున్నాను. దాంతోపాటు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మీరు ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేకూడదు. ముఖ్యంగా స్కూల్కి కూడా మీరు చెడ్డ పేరు ఎప్పటికీ తేకూడదు. కాబట్టి సమాజంలో అల్లరి ఉండాలి కానీ అతి అల్లరి ఉండకూడదు. ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఆ స్టేజ్లోకి వచ్చినప్పుడు మా గురువు లాంటి వాళ్ళు కూడా ఎంతో మంది మాకు చెప్పారు. కాబట్టి ఈ రోజు అన్ని పడబాట్లు పడి కూడా మేము ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చాము. ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం ఏమంటే హ్యూమన్ రైట్స్ డే, మానవ హక్కుల చట్టం. చాలా మందికి మానవ హక్కుల చట్టం అంటే తెలీదు. మీరు పిల్లలు కాబట్టి ఇంకా తెలీదు, నిదానంగా మీకు తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా మానవ హక్కుల చట్టం అంటే ఎవరికి ఐడియా ఉంది? మా ఇక్కడ ఎంతమందికి ఐడియా ఉంది మానవ హక్కుల చట్టం అంటే? ఎగ్జామ్ రాశారు కదా మీరంతా. ఎవరికి ఐడియా ఉంది మా మానవ హక్కుల చట్టం అంటే? ఎవరికి ఐడియా లేదా సార్? ఐడియా లేదా సార్? ఎవరికైనా ఐడియా ఉందమ్మా? నువ్వు లేదు మామ, చెప్పమ్మా మానవ హక్కుల చట్టం అంటే ఏమి? కరన్నా ఏమన్నా మానవ హక్కుల చట్టం అంటే ఏమి? Good morning to everyone. My name is Joshna. I am from grade 9. Today I am going to give speech about Human Rights Day. Human Rights Day is celebrated on 10th December at every year. In our school also celebrating Human Rights Day. This Human Rights Day, human rights are right to freedom, right to equality, right to cultural and educational rights, right to constitutional remedies are some of the human rights. These human rights are not a gift for the humans, they are birthright for the humans. Today I am going to speak about the Human Rights Commission. Human Rights Commission is also known as the National Human Rights Commission. The National Human Rights Commission is a vital institution in promoting and protecting the human rights. The NHRC it is also known as the NHRC. The NHRC is created by the statutory body to protect and promote the Human Rights Act 1993 with individuals and groups, particularly in the marginalized sections of the society. Establishment and structure. It was established on 10th December 1948 and we are celebrating every day, every month, December 10th. Thank you. థ్యాంక్ యూ మా, చాలా చక్కగా చెప్పారు. చాలా వరకు హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల చట్టం. మామూలుగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్క మానవుడు స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది. ఒక మనిషి ఇంకో మనిషిని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఒక మనిషి ఇంకో మనిషిని తిట్టడానికి కూడా రైట్స్ లేవు. చాలా వరకు చట్టాల్లో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్. మామూలు పోలీస్ స్టేషన్ పోతేనే వాళ్ళ దగ్గర భయపడాలా, చేతులు కట్టుకోవాలంట. అలాంటి ఏం లేదు. వాళ్ళు మనలాగే మనుషులే. వాళ్ళకు 2 చేతులు కాళ్ళు ఉన్నాయి, మనకు 2 చేతులు కాళ్ళే ఉన్నాయి. కాబట్టి ఏమంటే వాళ్ళు చదువుకున్న చదువును బట్టి వాళ్ళకు ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇచ్చింది. ఆ ఉద్యోగం కూడా ఏమి ప్రజలకు సేవ చేయాలని అని చెప్పడానికి ఇచ్చింటుంది. కానీ డిపార్ట్మెంట్ కి నువ్వు కొట్టు, తిట్టు, అనవసరంగా కేసులు కట్టు అనేదానికి ఎవరు కూడా రైట్స్ లేవు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా తప్పు చేయకపోవడానికి ఈ సమాజంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి భయపడాల్సిన అవసరం లేదు, ప్రియం గారికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేయనప్పుడు మీరు ఎవరైనా ప్రశ్నించకు, మీకు రైట్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి చట్టాలు ఉంటాయి. కాబట్టి మీరు అవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే మా గురువులందరూ, మీ గురువులు కాదు, మా గురువులు ఫస్ట్, మా గురువులందరూ మీకు అలాంటి చట్టాలు చెప్తుంటారు. సార్ దీనిపైన కూడా ఇంకా అవగాహన కల్పించాలి. ముఖ్యంగా మనం ఏదన్నా ప్రభుత్వ శాఖలో పోతుంటాం. ప్రభుత్వ శాఖలో పోవడానికి ఇప్పుడు ఏదైనా సపోజ్ బర్త్ సర్టిఫికేట్ కో, డెత్ సర్టిఫికేట్ కో, ఇంకోటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కో చాలా వరకు మనం అప్లై చేస్తాం.
అప్లై చేయడానికి ఫీజు 100 రూపాయలు అయితే వీళ్ళు 5,000 10,000 అడుగుతుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఆర్టీఐ అనేది ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీరు ఏదైనా తెలుసుకోవచ్చు. ఒక భారతదేశ రహస్యాలు తప్ప ఇండియాలో మీరు దేన్నైనా ఆ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 10 రూపాయల ఖర్చు ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ ఇలాంటివి తెలుసుకోవాలి. ముఖ్యంగా పోలీసులు మీ మీద కానీ, మీ ఫ్యామిలీలో కానీ, మీ పేరెంట్స్ మీద కానీ, ఎవరి మీద కూడా తప్పుడు కేసులు పెడుతుంటారు. తప్పుడు కేసులు పెట్టినప్పుడు మాలాంటి హ్యూమన్ రైట్స్ సంస్థను కన్సల్ట్ అయితే మేము వాళ్ళని ఆ కేసులు తప్పు అని చెప్పి ప్రూవ్ చేసి మీకు 100% న్యాయం జరిగేలాగా మేము చూస్తుంటాం. దాన్నే మా హ్యూమన్ రైట్స్ సంస్థ. ఇలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మా హ్యూమన్ రైట్స్ సంస్థ ద్వారా ప్రజలకు మేము అందిస్తుంటాము. దాన్నే హ్యూమన్ రైట్స్ సంస్థ అంటారు. ఇంకా చాలా తెలుసుకోవాలి, చెప్పుకుంటూ పోతే ఇంకొక గంట కూడా టైం పడుతుంది. కాబట్టి మీ అందరికీ క్లాసెస్ ఉంటాయి. సార్, నాకు ఇక్కడ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ముఖ్యంగా ఇంకోటి, నేను ఎందుకంటే ఇది మీ మహర్షి స్కూల్ అంటాను, నా స్కూల్ అంటాను, మా స్కూల్ అంటాను. ఎందుకంటానంటే నేను కూడా ఇక్కడ పూర్వ విద్యార్థిని, మీలాగా అక్కడ కూర్చున్నాను. మా గురువులు ఇంకా నా లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్స్పైర్ చేయడం వల్ల నేను కూడా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను. థ్యాంక్ యూ సార్. నాకు ఇక్కడ ఈ అవకాశం కల్పించినందుకు మా స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.